సో హలో ఎవ్రీవన్ అందరికి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఏంటంటే మొన్నటిదాకా వీడియోస్ అప్లోడ్ చేసిన లైక్ డే 1 టు డే 4-5 దాకా అప్లోడ్ చేసిన. సో ఆ అన్ని వీడియోస్ మీరు ఒకసారి చూడండి, చెక్అవుట్ చేయండి. అండ్ ఆల్సో చెక్అవుట్ చేసినాక కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోండి. మీరు కామెంట్ చేస్తే నాకు కొంచెం బూస్ట్ వస్తుంది అనమాట. సో కామెంట్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి నా వీడియోస్ మీకు వచ్చేస్తే. అండ్ నెక్స్ట్ బ్లాగ్ ఏంటంటే స్నేక్ ప్రాంక్ చేయబోతున్నాం మనము. స్నేక్ ప్రాంక్ అనమాట. లైక్ ఒక బాక్స్లో స్నేక్ పెట్టేసి ఆ స్వీట్ అని చెప్పి అందరికి ఇచ్చేస్తాం. అది ఓపెన్ చేయగానే వాళ్ళ రియాక్షన్ ఎటుంటుందో తీస్తాం అనమాట. చూద్దాం ఏమవుతుందో. లెట్స్ సీ వాట్స్ హ్యాపెన్ నెక్స్ట్. ఓకే, సో యా. సో గైస్, ఇంకోటి ఏంటంటే ఒక రూమ్ చూపిస్తా మీకు. లైక్ సామాన్లు ఏమేమైతే సామాన్లు సూట్ కేసులు ఏమేమైతే ఉన్నాయో, ఎక్స్ట్రా అవన్నీ ఉన్నాయో ఒక రూమ్లో వేసేస్తాం అనమాట. సో నేను ఆ రూమ్ని స్టూడియో కింద చేసుకుంటున్నాను, నేను నా పర్సనల్ స్టూడియో కింద చేసుకుంటున్నా. సో దానికి ఖర్చు అవుతుంది, అన్నీ చూపిస్తూ ఉంటాను మీకు. సో ఆ రూమ్ని చూపిస్తాను మీకు. ఇవ్వండి, కుక్క కూడా ఉంది. కుక్క కుక్క ఓకేనా. ఈ రూమ్ని మనం మస్తు డెకరేట్ చేద్దాం. లైక్ ఏమేమి కావాలో, ఏమేమి కొనాలో అన్నీ చూసుకొని ఈ రూమ్ని మాత్రం మంచి స్టూడియోలాగా కన్వర్ట్ చేసుకుందాం మనము. స్టూడియో అంటే మరీ పెద్ద స్టూడియో కాదు, చిన్న స్టూడియోనే. నాకంటూ లైక్ ఎడిటింగ్ చేసుకోవడానికి సపరేట్గా అన్ని సెట్ చేసుకుందాం. అది కాదు. యాక్చువల్లీ ఈ గుడ్లు మా మా బావ తెచ్చుకున్నాడు. పడే నాలో నేనేనా ఏదో అయ్యానా నాలో. మస్తు స్టోరేజ్ ఎక్కువ చెప్తాం మనం. సో గాయస్, నేను జుట్టుకు ఆయిల్ రాసుకున్నా. ఆల్మోస్ట్ 5 years అయింది ఆయిల్ రాసుకొని. ఎప్పుడు రాసుకున్నా ఆయిల్ రాసుకొని నాకు నేను మసాజ్ చేసుకున్నా. అండ్ ఫుల్ అంటే ఫుల్ నిద్ర వస్తుంది. సో కొంచెం పడుకొని లేచినాక చేద్దాం, ఏం చేద్దామో అది చేద్దాం, సరేనా. సో గాయస్, లేచిన వెంబటే చికెన్ షాప్లో వచ్చేసిన. మన దగ్గర ఉంటుంది ఎంఎస్ చికెన్ మీట్ మార్ట్. ఈరోజు చికెన్ తిందాం, ఓకేనా. సో గాయస్, ఇప్పుడైతే మనం ఆనియన్స్ని కుక్కర్లో వేసుకోవాలి. నాలా కొట్టే దమ్మేవాడికే నువ్వు 100. సో చెప్పేసి పోతున్నా పైకి. బయట అవుతుంది బైక్. సో ఏంటంటే టైం వచ్చేసి 1 అయింది అనమాట. ఓకే, టైం వచ్చేసి 1 అయింది. అసలు నిద్ర రావట్లేదు నాకు. నిద్ర ఎందుకు రావట్లేదు అంటే, అరే యూట్యూబ్లో వ్లాగ్స్ పెడుతున్నాం కదా, లైక్ ఏం చేయాలి, నెక్స్ట్ టైం కాన్సెప్ట్ చేయాలి, నెక్స్ట్ టైం చేయాలని చెప్పి ఆలోచిస్తూనే ఉన్నా. ఎంత ఆలోచించినా ఐడియాస్ మాత్రం అస్సలు వస్తలేదు. చాలా ఇరిటేషన్ వస్తుంది మైండ్కి. బట్ స్టిల్ నేను ట్రై చేస్తున్నా ఇంకా. లైక్ మనం ఎట్లైనా యూట్యూబ్లో గ్రో అవ్వాలి, మనం యూట్యూబ్లో బ్లాగ్స్ అప్లోడ్ చేయాలి. సో ఏంటంటే నేను కొన్ని కాన్సెప్ట్ తీసుకున్నాను అనమాట. కొన్ని కాన్సెప్ట్ తీసుకొని అవి చెప్దాం అనుకుని ట్రై చేస్తాను అనమాట. ఈ చైర్ కూడా పెట్టిన వెనకాల సెటప్ చేస్తాను అనమాట. ఓకే, ఈ రెండు సెటప్ చేసి ట్రైపోడ్ కూడా పెట్టిన. ట్రైపోడ్ పెట్టేసి అండ్ ఆల్సో నేను ఒక మైక్ తీసుకున్నాను అనమాట. డీజీ టెక్ లైక్ మైక్ తీసుకున్నాను అనమాట.
మైక్ తీసుకొని ఇక్కడ నుంచి షూట్ చేస్తున్నా నేను. ఓకే, షూట్ చేస్తున్నా. కానీ నాకు ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, స్క్రిప్ట్ ఇవన్నీ నాకు అంత ఖాస్ అనిపిస్తలేదు. సో బెస్ట్ థింగ్ ఏంటంటే మనం ఫ్లోలో వెళ్ళిపోదాం. ఓకేనా, ఇట్లనే ఫ్లోలో తీసుకుంటా అన్ఫిల్టర్గా తీసేసి ఫ్లోగా రాగా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం అంతే. మన లైఫ్లో ఏం జరుగుతుందో, మనం ఏమేమి చూస్తున్నామో, ఏమేం చేస్తున్నామో ప్రతి ఒక్కటి చూపించేద్దాం అనుకుంటున్నా. సో ఇవన్నీ ఈ మైక్లు ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ మనం ఎట్లున్నామో అట్లనే తీసుకుంటూ పోదాము. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా టాపిక్స్ వస్తే కనుక, లైక్ ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ఉంటే చిన్న లైక్ మెయిన్ కాన్సెప్ట్ ఏమైనా ఉంటే నేను మైక్ యూజ్ చేద్దాం. ఏమైనా ఉంటే మనం కూర్చొని మాట్లాడుకుందాం. ఓకేనా, సో చలో దెన్ ఇప్పటికైతే వీడియో ఎండ్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ గుడ్ నైట్.